మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు మీ పిల్లలు క్షేమమే కదా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియులారా, నిన్నటి దినాన ఓ చక్కని వర్తమానం మనం ధ్యానం చేశాం. విన్నారా మీరు ఆ వర్తమానాన్ని? వినకపోతే గ్యారంటీగా వినండి. దావీదు సౌలు రాజు ఎదుట నిలబడినప్పుడు గొల్యాతు విషయంలో చెప్పినటువంటి మాట, గతకాలపు విజయాన్ని గుర్తు చేసుకున్నాడు. రేపటి దినాన పొందబోయే విజయాన్ని ప్రకటించాడు. అక్కడ దావీదు సౌలు రాజుతో పలికినటువంటి మరొక చక్కని మాట ఇలా మనం చూద్దాం. అటు దావీదికి గొల్యాతుకి యుద్ధం జరగటానికి ముందు జరిగినటువంటి సంఘటన మరోసారి గుర్తు చేస్తున్నాను. నిన్నటి దినాన వర్తమానం మీరు వినకపోతే ఖచ్చితంగా మీరు వినండి, ఇంకొంచెం బాగా మీకు అర్థమవుతుంది. ఈ గతకాలపు విజయాన్ని గుర్తు చేసుకొని రేపు పొందబోయే విజయాన్ని ప్రకటించిన తర్వాత వెంటనే దావీదు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 37వ వచనంలో ఓ చక్కని మాట ఇలా చెప్పాడు. ఏమన్నాడు? సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. బా, ఎంత చక్కని మాట అండి. ఒకసారి నా గొర్రె పిల్లని తీసుకెళ్ళటానికి వచ్చినటువంటి సింహాన్ని నేను చంపాను, ఎలుకబంటిని చంపాను. అలా చంపటానికి ఎవరు కారణం? నేను చంపగలిగాను అంటే దావీదు వాస్తవంగా చిన్నోడు, ఒక 17-18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక యవనస్తుడు. సింహాన్ని చంపగలడా? ఎలుకబంటిని చంపగలడా? చంపలేడుగా. ఎట్ట చంపుతాడు? మనమైతే చంపగలమండి సింహాన్ని? ఎలుకబంటిని చంపగలమా మనం? మరి దావీదు చంపాడు అంటే ఎలా చంపాడో దావీదు చెప్తున్నాడు. నా దేవుడైన యెహోవా నాకు అలా సహాయం చేశాడు. వాటి బారి నుండి దేవుడు నన్ను రక్షించాడు. వాటిని జయించటానికి, వాటిని చంపటానికి కారణం నా దేవుడు. వాటి బారిన పడి నేను చనిపోకుండా నా దేవుడు నన్ను రక్షించాడు. అదే నా దేవుని సహాయం నాకుంది. ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు చేతుల్లో నుంచి కూడా నా దేవుడు నన్ను రక్షిస్తాడు. నేను ఖచ్చితంగా గొల్యాతుని చంపుతాను, విజయాన్ని పొందుతాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అని దావీదు చెప్పగలిగాడు. ప్రియులారా, నిజమే. దావీదు ధైర్యం, దావీదు నమ్మకం. నువ్వు చిన్నపిల్లవాడివి, బాలుడివి, నువ్వు ఎలా వెళ్తావు గొల్యాతు మీద యుద్ధానికని సౌలు రాజు అంటన్నా, నేను ఖచ్చితంగా జయించగలను అని దావీదు అనటానికి గల కారణం నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యం. నా దేవుడు నన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. గత కాలంలో దేవుడు ఎలా కాపాడాడో గుర్తు చేసుకొని నా దేవుడు నన్ను రక్షించాడు, రేపు కూడా నా దేవుడే రక్షిస్తాడు అన్నాడు. ప్రియబిడ్డ, ఇక్కడ మనకున్న ఒక అద్భుతమైన పాఠం ఏంటో చెప్పనా? మనం ఏ విజయం పొందాలన్నా, ఏ సహాయం పొందాలన్నా, ఏ జయ జీవితాన్ని మనం పొందాలన్నా, శత్రువు మీద మనం విజయాన్ని సాధించాలన్నా, అపవాది దాడులను మనం తిప్పికొట్టాలన్నా కేవలం నా దేవుడే చేస్తాడు, దేవుని సహాయమే అని నీవైనా నేనైనా దేవుని మీద ఆధారపడాలి. మన సొంత శక్తితో, బలంతో, జ్ఞానంతో, ఇంకెవరైనా మనుషులు హెల్ప్ తీసుకొని నేను గ్యారంటీగా అపవాదిని జయిస్తాను, సమస్యలు జయిస్తాను, శోధన కష్టాలు జయిస్తాను అనుకుంటే చాలా అదొక పిచ్చి పొరపాటు అంతే. అలా ఎలా జరిగిద్ది? దేవుడే దేవుని ద్వారా మాత్రమే. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేం. ఈనాడు చాలామంది చేసే ఒక మెగా మిస్టేక్ ఏంటో చెప్పనా? దేవుణ్ణి పక్కన పెట్టి తప్పకుండా మేమేదో సాధించగలమని ముందుకెళ్తున్నారు.
మేము అపవాదిని గెలవగలమని ముందుకెళ్తున్నారు. గొల్యాత్ అంటే అపవాదికి సాదృశ్యం కదా. మేము గెలవగలం, వాడి శోధనలో నుంచి బయటికి రాగలం. అబ్బేబేబే రాలేమండి, అట్ట కుదరదు. దేవుడే సహాయం చేయాలి. మేము ఏదైనా చేసుకోగలం అన్న ఉద్దేశం ఉంది కాబట్టే మందిరానికి రమ్మంటే రారు, ప్రార్థన చేయమంటే చేయరు, బైబిల్ చదవమంటే చదవరు, దేవుని పాదాలు పట్టుకోమంటే చాలా కష్టంగా ఉంటుంది. దేవుని సహాయం అడగండి, దేవుని మీద ఆధారపడండి, దేవా నాకు సహాయం చేయమని అడుగుతూ ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని సహాయంతోనే మనం జయించాలి అని నాలాంటి దైవజనులు చెప్తుంటే అవి ఏవో కొన్ని పిచ్చి మాటల్లాగా కనపడుతూ ఉంటాయి. సొంత శక్తి మీద ఆధారపడుతూ ఉంటారు, ఏమీ సాధించలేరు. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మీరు ఎప్పుడన్నా చదివారా? ఏముంది అక్కడ? ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఫిక్స్. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. ప్రియబిడ్డ, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, బలం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, మనుషులు కూడా ఒక లారీ జనాభా ఉండొచ్చు, మీరేం చేయలేరు. దేవుడు లేకుండా మనం ఏది చేయలేమండి. అపవాదిని, వాడి అనుచరుల్ని, వాడి శోధనల్ని మనం జయించలేం. దేవుడు ఉంటేనే, ప్రార్థనా జీవితం ఉంటేనే. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయాల్లో గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తుంటే శిష్యులు నిద్రపోతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ఒక గడి అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని అడిగాడు. ప్రార్థన చేయకపోతే శోధనలో పడతారుగా, ప్రభువే చెప్పాడుగా. ఒకవేళ ప్రార్థన చేయక, బైబిల్ చదవక, దేవుని పాదాలు పట్టుకోకుండానే, అందువలనే ఈ శోధనేమో, అందువలనే ఈ సమస్యేమో, అందువలనే ఈ కష్టమేమో, అందువలనే నువ్వు ఓడిపోయావేమో, ఒకసారి ఆగి ఆలోచించు. దయచేసి ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకో గట్టిగా. దేవుడు లేకుండా ఏం చేయలేం. దావీదు అంటున్నాడు సౌలు రాస్తూ, నన్ను రక్షించిన దేవుడు, సింహం బారి నుండి, ఎలుకబంటి బారి నుండి రక్షించిన దేవుడు ఈ ఫిలిస్తీయుని బారి నుండి కూడా, గొల్యాతు బారి నుండి రక్షిస్తాడు అన్నాడు. అప్పుడు వెంటనే సౌలు రాజు అన్నాడు, అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనిను. రాజు కూడా అంటున్నాడు, వెళ్ళు, అట్లయితే దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ప్రియబిడ్డని ప్రార్థన చేసే ముందు ఒక మాట చెప్పనా? దావీదు దేవుని సహాయంతో వెళ్ళాడు. కత్తి లేదు, ఈట లేదు, డాలు లేదు, యుద్ధంలో నేర్పరితనం లేదు, ఏమీ లేదు. ఎదురున్న గొల్యాతు అన్నీ కలిగినవాడు. ఈట ఉంది, కత్తి ఉంది, డాలు ఉంది, యుద్ధ కవచాలన్నీ ఉన్నాయి, యుద్ధంలో మంచి ఆరితేరిన వ్యక్తి. కానీ గెలిచింది ఎవరు? ఓడిపోయి చనిపోయింది ఎవరు? ఒక్క ఒడిసెల రాయితో గొల్యాతు ఒక్క బోర్లగా పడ్డాడు. దావీదు గొల్యాతు కత్తి తీసుకొని గొల్యాతు తల నరికి తలకాయ తీసుకొని వచ్చాడు. గొప్ప విజయం ఇశ్రాయేలు ప్రజలకి కలిగింది. ఏమీ లేవు దావీదు దగ్గర, దేవుడున్నాడు. దేవుడున్నాడు. దేవుని నామంలో, దేవుని సహాయంతో వెళ్ళాడంతే. మళ్ళీ చెప్తున్నాను, దేవుడే ఉండాలి మనకి. దేవుడు లేకుండా ఏం చేయలేం. ఈ 2026లో దేవుణ్ణి కలిగి ఆయన పాదాలు పట్టుకొని, దేవా నువ్వు లేకపోతే నేనేం చేయలేను, నేను బలహీనుణ్ణి, బలహీనురాల్ని, నా దిక్కు నువ్వే అని చెప్పు. తప్పకుండా దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు నీకును విజయం ఇస్తాడు. ఇదే విజయ రహస్యం. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. గాయపడినటువంటి మీ చేతుల్లో వాక్యం విన్న ప్రతి బిడ్డను అప్పగిస్తున్నాం. చక్కటి విషయాలు నిన్నటి దినాన ఈరోజు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎన్నో పాఠాలు మేము నేర్చుకున్నాం మీ వాక్యంలో నుంచి ప్రభువా. దావీదుకు మీరు తోడుగా ఉండి జయమిచ్చినట్లుగా, విజయం ఇచ్చినట్లుగా ప్రియమైన మీ పిల్లలందరికీ తోడుగా ఉండండి. మీరు లేకుండా మేమేం చేయలేమయ్యా, ఒప్పుకుంటున్నాం. తోడుగా ఉండి విజయం ఇవ్వండి. గొల్యాతు లాంటి అపవాది, శత్రువైనటువంటి అపవాది ఎన్నో దాడులు కలగజేస్తున్నాడు. వాటన్నిటిలో మీ పిల్లలకు విజయం కలుగునుగాక. మీ కాపుదలను అనుగ్రహించి కృప చూపమని యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.